హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మురుకు, కరకరలాడే మురుకు ఎలా చేయాలో చూద్దాము. నేను అద్దెసేరు డబ్బా అండి, అది దాంతో కొలత తీసుకున్నాను. హాఫ్ ఆ డబ్బాతోటి హాఫ్ పుట్నాలు తీసుకోవాలి. 2 డబ్బాల పిండి వేసుకోవాలి. మనం పుట్నాలు తీసుకున్నాం కదా, అది పొడి పట్టి ఈ పిండిలో కలపాలి. పుట్నాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి ఒకసారి. మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత మీకు స్పూన్స్తో కాకుండా చేతోటి చూపిస్తున్నాను కార పౌడర్ ఎంత వేసుకోవాలో. ఒక డబ్బా తీసుకున్నాం కదా, ఒక డబ్బాకు ఒక పిడికిడు వేసుకోవాలి. నేను 2 డబ్బాలు తీసుకున్నాను కాబట్టి 2 పిడికిళ్ళ కార పౌడర్ వేసుకోవాలి. పుట్నాల పౌడర్కు కొంచెం వేసుకోవాలి. ఒక పిడికెడు సాల్ట్ వేసుకోవాలి. సరిపోతుందండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి. మొత్తం పిండిని కలుపుకోవాలి మనము. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పిండిలో మనము 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మనము దీంట్లోకి వేడి ఆయిల్ వేస్తేనే బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేడి పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం పిండిలో వేసి కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంతమందికి ఇష్టమో మురుకు కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆయిల్ వేడైన తర్వాత మనం పిండిలో వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి గట్టిగా కాకూడదు, మెత్తగా కాకూడదు. మరీ మెత్తగా ఉంటే క్రిస్పీగా రావు. చూడండి, అలా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత మనము పావు తీసుకోవాలి, పూస పావు. నేను 3 హోల్స్ ఉన్నది తీసుకున్నాను, అదైతే బాగుంటుంది. మనం ఆ పూస పావుకు బిళ్ళకు రెండిటికి ఆయిల్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనము పిండిని అందులో పెట్టాలి. మనము ఆయిల్ వేడి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఇలా మనము ఒక క్లాత్ వేసుకొని క్లాత్ పైన మనము ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేంత వరకు మనము ఎన్నైతాన్ని ప్రెస్ చేసుకోవాలి. కవర్ పైన కూడా వస్తుంది, కవర్ పైన కూడా ప్రెస్ చేసుకోవచ్చు. మనము అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైందా చూసుకోవాలి. ఆయిల్ వేడైందా చూసుకున్న తర్వాత అందులో మనము ఒక్కొక్కటి వేయాలి. పైకి తేలేంత వరకు వాటిని కదపకూడదు. మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మురుకు అనేది పైకి తేలాలి. ఆయిల్లో పైనకి తేలిన తర్వాతనే మనం వాటిని ఉల్టా వేసుకోవాలి, రివర్స్లో వేసుకోవాలన్నట్టు. మనము చూడండి, అలా పైకి తేలిన తర్వాతనే మనం ఒక్కొక్కటి తిప్పుకోవాలి. అది ఫుల్లే ఉండాలి, స్టవ్ సిమ్లో ఉండకూడదు. ఫుల్గా ఉంటేనే బాగా కాలుతుంది మురుకు అనేది.
మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఫుల్లే ఉండాలి స్టవ్ అనేది. చూడండి అలా అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని మనము తీసుకోవాలి. అలా అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే కామెంట్ చేయండి. చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలాగే మనము ఇంకొకసారి కూడా అలాగే వేసుకోవాలి. ఒకటొకటి మెల్లగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళా పైనకి తేలిన తర్వాతనే ఆయిల్లో వాటిని మనము రివర్స్లో వేసుకోవాలి. అలాగే చేసుకోవాలి అన్నీ కూడా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా కట్ చేస్తేనే అలా కట్ అవుతుంది. చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.